వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో తప్పని డోలీ మోతలు. యూసఫ్గూడలో సినీ యూనియన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభం. జాయ్ లూకాస్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ ప్రారంభం. మీడియా మిత్రులకు అందరికీ నా తరపున, మా పెద్దల తరపున అందరికీ మీరు టైం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు ముందు మీకు ముఖ్యంగా మీ అందరికీ ధన్యవాదాలండి, ఆల్ మీడియాస్కి. ఇప్పుడు ఇలా మీటింగు, ఇలా పెటిషన్ కాడికి రావటము ఏంటి విషయం అంటే, మాది డ్రైవర్స్ యూనియన్ ఆఫీస్. మా డ్రైవర్స్ యూనియన్ ఆఫీస్లో మా ముగ్గురు లీడర్లు సీతారాం గారు ప్రెసిడెంట్ గారు కావచ్చు, సెక్రటరీ కద్రి భాషా గారు కావచ్చు, క్యాషియర్ నిమ్మకాయల వెంకటేష్ గారు కావచ్చు. వీళ్ళు 2 సంవత్సరాల నుంచి మా యూనియన్ ఆఫీస్కి లీడర్లుగా వహించడం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ మా లీడర్లు ల్యాండ్ విషయమై అచ్చంపేటలో 44 ఎకరాలు కుంట తక్కువ కొనడం జరిగింది. మా సభ్యులు కొంతమంది నాతో సహా మా పెద్దలు అందరం కలిసి ఈ ల్యాండ్లో అవినీతి జరిగిందనేసి మేము సిసిఎస్లో కావచ్చు, పోలీస్ స్టేషన్లో కావచ్చు కంప్లైంట్ చేయడం జరిగింది. మా లీడర్ల ముగ్గురు మీద నా బంజారాయిల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. 4 సెక్షన్ల కింద 5 సెక్షన్ల కింద. అది నిజమెంతనో ఉత్తదెంతనో అది అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి. అది రేపో మాపో కోర్టు కూడా వెళ్తుంది. అది ఎఫ్ఐఆర్ కూడా నోట్ అయింది. అది ఆ సంగతి మీ అందరికి తెలిసిందే. ఇప్పుడు పెటిషన్కి రావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు మా లీడర్లు అయితే ఏదైతే పరిపాలించారో దానికి సంబంధించిన లెక్కలు ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు పోవాలి. లెక్కలు ఇవ్వకుండా ఎలక్షన్లకు పోతాము. పెటిషన్ పెద్దలు ఎలక్షన్లు ప్రకటించడం వరకు ఇది మాకు నచ్చలేదు సార్. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు సభ్యులందరూ మీరు దయచేసి 2 చేతులు ఎత్తి దండం మీద పెట్టి చెప్తున్నా, మీరు దీనికి మీరు చెప్పండి. ఎలక్షన్లు పెట్టమని మేము చెప్పట్లేదు, ఎలక్షన్లు 100% పెట్టండి. ఎలక్షన్లకు మేము వ్యతిరేకం కాదు. ఈ 2 సంవత్సరాలు మీరు అయితే పరిపాలించారో దానికి మీ పైన ఏదైతే అభిమోగాలు ఉన్నాయో ఆ అభిమోగాలు అనేది మాకు క్లియరెన్స్ రావాలి కదా. మీరు ఈ 2 సంవత్సరాలు పరిపాలించిన ఆ లెక్కలు ఏమున్నాయో, ఆ ఓచర్లు కావచ్చు, మిగతా ఫైల్స్ కానీ అవన్నీ ఇస్తే దానికి మాకు యూనియన్ ఆఫీస్ కట్టుబాటులు ఏదైతే సాంప్రదాయం ఉందో ఆ సాంప్రదాయం ప్రకారమే మేము ఆ లెక్కలు చూసిన తర్వాతనే ఎలక్షన్లకు పొమ్మని మేము పెటిషన్ వాళ్ళని కోరటం జరిగింది. ఇప్పుడు మాకు లెక్కలు ఇవ్వలేదు సార్, లెక్కలు ఇవ్వలేదు. వీళ్ళు లెక్కలు ఏవి లేకుండా రేపు 19వ తారీఖు ఎలక్షన్లు డిక్లేర్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేసి నేను మీడియా మిత్రులని, పెద్దలని అందరినీ నేను కోరుకుంటున్నాను సార్. నా పేరు DCM డ్రైవర్ స్వామి. నేను ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి. నా పేరు DCM డ్రైవర్ స్వామి. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ సమక్షంలో పెటిషన్ వారు మా డ్రైవర్స్ యూనియన్ ఆఫీస్ ఉన్న 1000 మందికి న్యాయం చేయాలనేసి మేము పెటిషన్ పెద్దలని మేము కోరుకుంటున్నాం సార్. జై హింద్. మీ ఫేవరెట్ హలో హాయ్ గైస్, ఈరోజు నేను జాయ్ అల్కాస్ పంజగుట్టలో ఉన్నాను. ఇక్కడ డైమండ్ మేళా జరుగుతుంది. అసలు కలెక్షన్ అయితే చాలా 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 బాగుంది. దిస్ ఇస్ పర్సనల్లీ మై ఫేవరెట్ స్టోర్ అండి. ఏదైనా తీసుకోవాలన్నా నేను ఇక్కడికే వస్తాను. దర్ ఆర్ సో మెనీ కలెక్షన్స్ హియర్, లైక్ యూ కెన్ సీ దిస్ బ్యూటిఫుల్ నెక్లెస్, చాలా చాలా బాగుంది. అండ్ ఆల్సో 1 lakh డైమండ్ జ్యువెలరీ మీరు పర్చేస్ చేస్తే మీకు ఒక గోల్డ్ కాయిన్ కూడా ఫ్రీ ఇస్తున్నారంట ఇక్కడ. So I'm very happy being here. Thank you so much. Maybe this place is very close to my house and చాలా అలవాటు అయిపోయింది నాకు. ఇక్కడ కలెక్షన్స్ కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. లైక్ వేరే వేరే దగ్గర ఉన్నా కానీ ఇక్కడ అన్ని రకాల కలెక్షన్స్ ఉంటాయి. సో దట్స్ వై ఎనీ డే బంగారం గోల్డ్ ఈజ్ మై ఫేవరెట్, బట్ యా డైమండ్ ఈజ్ ఆల్సో మై ఫేవరెట్ టూ. అమ్మాయిలకి డైమండ్ గోల్డ్ ఇవన్నీ ఏదన్నా ఫేవరెట్, నీకు తెలీదా? కలెక్షన్ అయితే చాలా 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 బాగుందండి. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది కలెక్షన్. లైక్ వేరే వేరే అంటే లైక్ చాలా డిఫరెంట్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. యూ కెన్ కమ్ ఎక్స్ప్లోర్ హియర్. 1 lakh డైమండ్ జ్యువెలరీ పర్చేస్ చేస్తే మీకు 1 గోల్డ్ కాయిన్ కూడా ఫ్రీ ఇస్తున్నారు. సో ఫ్రీ అంటే లేడీస్ మనం ఆగుతామా చెప్పండి, పరిగెత్తుకుంటూ వచ్చేయాలి కదా. ప్లీజ్ కమ్ టు జాయ్ అల్కాస్ పంజగుట్ట. Good evening, one and all. First of all, thanks to media to came here. I'm Priya Deshpal. My upcoming movie is Sangidham. So today I visit Joss Alkas. Really, collections is stunning. I'm really like the jewelries. So I'm also purchased. Yeah. What do you like? Yeah, I like the diamond set. I'm wearing this. I like so beautiful. What do you prefer making? Your personal life, what kind of jewelry you like?
I like some gold. Today I'm wearing diamond necklace, but it's really so beautiful. I like diamond necklace. Thank you. గుడ్ ఈవినింగ్ పంజాగుట్ట. ఈరోజు మన పంజాగుట్టలో వచ్చేసరికి డైమండ్ బ్రిలియన్ జ్యువెలరీ షో అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మనకి మూడోసారి అనేది ఇక్కడ పంజాగుట్టలో స్టార్ట్ చేయడం. ఈ నెల 4th నుంచి మనకి 19th వరకు ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్, నాట్ ఓన్లీ ఒక షోరూమ్ నుంచి కాదు, వరల్డ్ వైడ్ ఉన్న అన్ని యూనిక్ కలెక్షన్స్ అనేవి ఒకే చోట మనం ఇక్కడికి తీసుకురావడం జరిగిందనమాట. ఒక్కొక్క పీస్ ఏంటంటే వాటి యొక్క క్రాఫ్ట్మెన్షిప్ మనం చూస్తే మినిమం 10,000 నుంచి మనకి 1 CR వరకు ఉన్న ఆల్ ఆర్నమెంట్ డైమండ్స్ అనేవి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అనేది మన పంజాగుట్ట షోరూమ్ లో పెట్టడం జరిగింది. ఒక్కొక్క కలెక్షన్ కి ఏంటంటే ఒక్కొక్క మనకి క్రాఫ్ట్మెన్షిప్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. అంతేకాకుండా ఏంటంటే మనకి ఈ 17 days అనేది ఏదైతే మనం బ్రిలియన్ జ్యువెలరీ కండక్ట్ చేసామో దానికి గాను కస్టమర్స్ కి ఎవ్రీ 1 lakh పర్చేస్ ఆఫ్ డైమండ్ కానీ అన్కట్ డైమండ్ కానీ పర్చేస్ చేస్తే వాళ్ళకి మనకి గోల్డ్ కాయిన్ కూడా మనం ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ ఆఫర్ అనేది మనం అందరం కూడా ఇక్కడ హైదరాబాద్ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాం. అంతేకాకుండా వరల్డ్ వైడ్ వచ్చేసరికి మనకి 190+ షోరూమ్స్ అనేవి మన జాయిలికా స్టోర్స్ అనేవి ఉన్నాయి. మన తెలంగాణలో 20 షోరూమ్స్ అనేవి ఉన్నాయి. సో మనకి ఏంటంటే ఈ ఆఫర్ అనేది ఓన్లీ మన పంజాగుట్ట షోరూమ్ లో మాత్రమే అవైలబిలిటీ ఉంది. సో ఈ ఆఫర్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని మేము నమ్ముతున్నాము. నమస్కారం అండి. నేషనల్ సిల్క్ ఎక్స్పో కోఆర్డినేటర్ నా పేరు సతీష్ కుమార్ అండి. గత 25 ఏళ్లుగా మేము ఎగ్జిబిషన్ అనే పేరుతో నాన్ ప్రాఫిటబుల్ గా ఎగ్జిబిషన్ ఆల్ ఓవర్ ఇండియా జరిపిస్తున్నాము. దీనికి ఆర్గనైజర్ జయేష్ కుమార్ గుప్తా. మేము ఒక సొసైటీగా ఫామ్ చేసినాం. దాని పేరు జగదీశ్వర్ హస్తకళా వికాస్ సమితి. ఇప్పుడు ఏమంటే గవర్నమెంట్ మాకు ఐడి కార్డులు ఇస్తారు. ఒరిజినల్ వ్యూవర్స్ కి ప్రతి ఒక్కరు ఆల్ ఓవర్ ఇండియాలో ఒక DCS డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ టెక్స్టైల్స్ కింద కానీ హ్యాండీక్రాఫ్ట్స్ కింద ఒక ఐడి కార్డు ఇస్తారు. ఈ ఐడి కార్డు పెట్టుకొని మేము అందరం కలిసి ఒక సొసైటీగా ఫామ్ చేసాం. గవర్నమెంట్ కూడా మాకు సంవత్సరానికి ఒక్కొక్క సొసైటీకి 2 సార్లు 3 సార్లు ఫండ్ ఇస్తుంది. అంటే మన సంక్రాంతి అప్పుడు, మనకు దీపావళి అప్పుడు, ఉగాది అప్పుడు అట్లా ప్రతిసారి ఫండ్ ఇస్తుంది. ఫండ్ ద్వారా కూడా మేము జరిపిస్తాం. ఇంకోటి ఏమంటే ఇది నాన్ ప్రాఫిటబుల్ ఎగ్జిబిషన్. ఇక్కడ అందరం దగ్గర అన్ని స్టేట్లలో అంటే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ ఎత్తుకున్నామంటే మంగళగిరి, కలంకారీ, తెలంగాణ ఎత్తుకుంటే గద్వాలు, పోచంపల్లి, గుజరాత్ ఎత్తుకుంటే పటోలా, మహారాష్ట్ర ఎత్తుకుంటే పైతాని, బెనారస్ నుంచి చాలా ఈ రోజు ఇండియా మొత్తం బెనారస్ చీరల మీద, పట్టు చీరల మీద చాలా ఇది వాళ్ళు. మళ్ళీ బ్లౌజులని వర్క్ వచ్చిన బ్లౌజులు, కలకత్తా ఐటాలు, టాప్స్ అని, సూట్స్ అని, ప్రతి స్టేట్ నుంచి, రాజస్థాన్ నుంచి బెడ్షీట్స్ అని, ఫర్నిషింగ్, హోమ్ ఫర్నిషింగ్ అని, ప్యూర్ కాటన్ అని, సిల్క్ మాత్రమే ఇక్కడ ఉంటుంది. మొత్తం హ్యాండ్ వీవింగ్. ఇప్పుడు ఏమరంటే ఇప్పుడు మనకు ఏప్రిల్ నెల వస్తుంది కాబట్టి ఇంకా హాలిడే స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు చుట్టాలు అంటే మన ఇళ్ళకి ఆడబిడ్డలు వచ్చేవాళ్ళు, మన కోడళ్ళు వాళ్ళ ఇళ్ళకి ప్రతి ఒక్కరు ఇప్పుడు మనం బట్టలు పెట్టి పంపించే సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి జాతర అని,
కొత్తగా ఇప్పుడు మళ్ళీ హాలిడేస్ లో మన ప్రతి ఒక్కరికి డ్రెస్సులని, సూట్లని, మెటీరియల్స్ అని చాలా రకాలు, అంటే దగ్గర ఈ హాల్లో 62 స్టాల్స్ ఉన్నాయి. ప్రతి స్టేట్ అంటే ప్రతి స్టేట్ లో ఉత్పత్తి, గుజరాత్ అని, ఎంపీ అని, వెస్ట్ బెంగాల్ అని, ప్రతి స్టేట్ లో తయారయ్యే ఉత్పత్తి అంతా ఒక ఫామ్ కింద తీసుకొచ్చి మేము ఇక్కడ 3వ తారీఖు నుంచి 12వ తారీఖు అంటే 10 days హాలిడేస్ కాబట్టి 10 days మేము ఎగ్జిబిషన్ కండక్ట్ చేసిస్తాం. ఇది 11 AM టు నైట్ 8 PM వరకే. మీరందరూ గవర్నమెంట్ ఎన్నో రకాలుగా మాకు హెల్ప్ చేస్తున్న హైదరాబాద్ నివాసులు ప్రతి ఒక్కరు వచ్చి పర్చేజ్ చేసి మమ్మల్ని జయప్రదం చేసి హాలిడేస్కి మేము కూడా ఇళ్లలో జాతరలు పండుగ ప్రతి స్టేట్ కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మా ఖర్చులు అన్ని జరగాలని మళ్ళీ మీరు వచ్చి మమ్మల్ని జయప్రదం చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.